నమస్తే, నేను మీ తేజ. ఢిల్లీలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇంట్లో ఏసీ బ్లాస్ట్ అవ్వడం వల్ల దగ్గరగా 9 మంది ప్రాణాలు విడిచారు. వారందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది చాలా విషాద ఘటన. ఒక్కసారిగా తెల్లవారుజామున ఈ ఏసీ బ్లాస్ట్ అవడం వల్ల ఈ ఢిల్లీలో ఉన్న వివేక్ నగర్ లో ఉన్న ఈ 4 అంతస్తుల భవనం పూర్తిగా మంటలతో వ్యాపించి అగ్నికి ఆహుతైంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేయడానికి ప్రయత్నించారు. సుమారుగా 80 మంది రెస్క్యూ చేయడానికి సిద్ధమయ్యారు. అయినా కానీ 15 మందిని మాత్రమే కాపాడగలిగారు. 9 మంది అయితే మాత్రం ఈ మంటల్లో అగ్నికి పూర్తిగా ఆహుతయ్యారు. అయితే ఈ ఏసీ ఎందుకు బ్లాస్ట్ అయ్యింది? ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ సమ్మర్ ఈ వేడిని తట్టుకోలేక చాలామంది కూలర్స్ని ఏసీని కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే సరిగ్గా ఫిట్ చేయించుకున్నారా లేదా అనేది ఎవరు కూడా చూసుకోవట్లా. ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా మీ ఏసీని చెక్ చేయించుకోవాలి. ఈ ఎయిర్ కండిషనర్ సరిగ్గా ఉందా, వైరింగ్లో ఏమైనా ఫాల్ట్ ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కానీ అలా ఎవరు చేయట్లేదు. ఎవ్రీ 6 మంత్స్కి చేయాల్సిందే, కానీ ఎవరు కూడా చేయట్లా. సో ఈ కంప్రెసర్ హీట్ వల్ల కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ఇంత పెద్ద బ్లాస్ట్ అయిందంటే ఇది కంప్రెసర్ హీట్ వల్ల, వైరింగ్ ప్రాబ్లం వల్ల అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ ఎయిర్ కండిషనర్కి ఎల్పిజి గ్యాస్ని యూజ్ చేయరు. ఒకవేళ అది ఉంటే చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కేవలం రిఫ్రిజరెంట్ గ్యాస్ అది మాత్రమే ఉంటుంది. సో అదేంటంటే ఒకవేళ అది వ్యాపించినా కానీ పెద్దగా బ్లాస్ట్ అవ్వదు, స్పార్క్ లాంటివి వస్తాయి. కానీ ఇక్కడ బ్లాస్ట్లు ఎక్కువగా అవుతా ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటే ఈ కంప్రెసర్ ఎక్కువగా ఓవర్ హీట్ అవడం వల్ల ఇది బ్లాస్ట్ అవుతుంది. సో ఢిల్లీలో ఇలాంటిదే జరిగింది. ఈ ఎయిర్ కండిషనర్ బ్లాస్ట్ అవడం వల్ల 9 మంది చనిపోయారు. అందరూ కూడా స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. క్లియర్ గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సరే, పక్కన విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. చాలా మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఇంట్లో అమర్చిన ఎయిర్ కండిషనర్ పేలడంతో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం వివేక్ విహార్లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. సోమవారం తెల్లవారుజామున వివేక్ విహార్లో 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఏసీ పేలడంతో 2 అంతస్తుల్లో మొదలైన మంటలు మొత్తం బిల్డింగ్కు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. 14 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పారు. అలాగే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా సమాచారం రావడంతో తెల్లవారుజామున 3 గంటలకే ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగినట్టు అధికారులు తెలియజేశారు. 80 మంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఒక పక్క చీకటి, మరొక పక్క మంటలు. ఒక కారణంగా లోపల ఉన్న వారిని కాపాడడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే 15 మందిని బయటకు తేగలిగారు. ఇక వీరిలో 2 పరిస్థితి అయితే విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు అధికారులు, పోలీసులు తెలియచేయడం అయితే జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తారు. సో అక్కడ విజువల్స్ మనం చూడొచ్చు. చాలామంది ఎవరైతే కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతారు. ఎందుకంటే అందరూ కూడా నిద్రలో ఉన్న టైంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల వారికి ఏం జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కాల, ఎలా బయటికి తప్పించుకోలో కూడా అర్థం కాల. కనీసం మెలకుగా ఉంటే మంటల నుంచి వాళ్ళు బయటపడే పరిస్థితి ఉంటుంది. కానీ నిద్రలో ఉన్నారు. నిద్రలో బ్లాస్ట్ అవ్వడం వల్ల ఎక్కడైతే పడుకుని ఉన్నారో అక్కడే వారు ప్రాణాలు విడిచారు. ఇది చాలా దారుణమైన కథ. సో ఒకసారి మనం ఈ ఏసీ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది అనే దానికి మెయిన్ రీజన్స్ చూద్దాం. సో గ్యాస్ లీకేజ్, రిఫ్రిజరెంట్ లీక్. సో అంటే ఏసీలో ఉండే గ్యాస్ రిఫ్రిజరెంట్ లీక్ అయితే అది డైరెక్ట్గా బ్లాస్ట్కి కాజ్ అయితే కాదు. కానీ లీక్ ఉన్న ప్లేస్లో స్పార్క్ వస్తే ఫైర్ రిస్క్ ఉంటుంది. అంటే ఆ రిఫ్రిజరెంట్ లీక్ అయితే స్పార్క్ లాంటిది వచ్చి ఎక్కడి వరకు అయితే ఆ గ్యాస్ వ్యాపించిందో అక్కడ మంటలు వచ్చే అవకాశం ఉంటుంది, పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. సో అలాగే ఎక్కువగా ఎలక్ట్రికల్ ఇష్యూస్ అంటే వైరింగ్ డ్యామేజ్, షార్ట్ సర్క్యూట్, లూజ్ కనెక్షన్స్ వల్ల ఈ కంప్రెసర్లో హీట్ ఎక్కువగా అయ్యి సో అంటే మినీ ఎక్స్ప్లోషన్స్ లాగా అనిపించవచ్చు. ఇది మోస్ట్ కామన్ రీజన్. అంటే ఈ జరుగుతున్న ఎయిర్ బ్లాస్టర్స్లో ఎక్కువగా జరుగుతున్న మోస్ట్ కామన్ రీజన్. అలాగే కంప్రెసర్ ఫెయిల్యూర్ మెయిన్ రీజన్ ఇదే. సో కంప్రెసర్ అనేది ఓవర్ హీట్ అయితే మాత్రం అది చాలా ఓవర్ హీట్, ఎక్కువ ప్రెషర్ అయితే
అది ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఎక్కువ బ్లాస్ట్తో సౌండ్తో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవర్ ప్రెషర్ లేదంటే మెయింటెనెన్స్ లేకపోవడం, సో ఫిల్టర్స్ క్లాగ్ అయితే, గ్యాస్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ అయితే సిస్టమ్స్లో వర్కింగ్ సిస్టంలో ప్రెషర్ పడుతుంది, స్ట్రెస్ లాంటిది పడుతుంది. సో దీంతో కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కెపాసిటర్ ఆర్ పీసీబీ ఫెయిల్యూర్, ఇండోర్ అవుట్డోర్ యూనిట్లో ఈ కెపాసిటర్ బర్స్ట్ అయితే సడన్గా సౌండ్ వస్తుంది, చిన్న బ్లాస్ట్ లాగా. సో ఏదేమైనప్పటికీ ఈ కంప్రెసర్ ఓవర్ హీట్ అవడం వల్లే పెద్దగా బ్లాస్ట్ అయితే అవుతుంది. సో అంటే క్లారిటీగా చెప్పాలంటే ఏసీలో ఉండే ఈ రిఫ్రిజరెంట్ గ్యాస్ ఒక ఎల్పిజి లాంటి ఎక్స్ప్లోజన్ గ్యాస్ అయితే కాదు. సో డైరెక్ట్గా గ్యాస్ వల్ల బ్లాస్ట్ జరగడం చాలా రేర్. మోస్ట్ కేసెస్లో ఎలక్ట్రికల్ ఫాల్ట్ ఓవర్ హీటింగ్ మెయిన్ రీజన్. సో రెగ్యులర్ సర్వీసింగ్ చెక్ చేయించుకోండి 6 monthsకి ఒకసారి. బర్నింగ్ స్మెల్ వస్తే ఇమీడియట్గా ఆఫ్ చేయండి. ఓల్డ్ వైరింగ్ లూజ్ కనెక్షన్ చెక్ చేయించండి. లోకల్ అన్సర్టిఫైడ్ టెక్నీషియన్స్ని అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా చేస్తే ఈ ప్రమాదాల నుంచి ఖచ్చితంగా బయటపడే పరిస్థితి ఉంది. సో గైస్ చూసారు కదా ఈ ఢిల్లీలో జరిగిన ఈ ఎయిర్ కండిషనర్ బ్లాస్ట్ వల్ల 9 మంది చనిపోయారు. సో ఇది ఎందుకు బ్లాస్ట్ అయిందంటే కంప్రెసర్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల, లేదా వైరింగ్ కనెక్షన్స్ లూజ్ ఉంటే షార్ట్ సర్క్యూట్ జరిగిన ఇలాంటి బ్లాస్ట్ అవుతాయంటూ కూడా చెప్పారు. సో బ్లాస్ట్ అయిన తర్వాత ఎవరైతే నిద్రలో ఉన్నారో ఆ భవనంలో ఉన్నవారు, నివాసిస్తూ ఉన్నవారు తప్పించుకోలేకుండా నిద్రలో ఉన్న టైంలో ఎలా రాగలుగుతారు బయటికి? అప్పటికి అగ్నిమాపక సిబ్బంది 80 మంది రెస్క్యూ సిబ్బందితో వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసినా కానీ 15 మందిని మాత్రమే రక్షించగలిగారు. ఈ 9 మందిని మాత్రం రక్షించలేకపోయారు. ఆ చీకటి ఒక పక్క మంటల్లో వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు.